మోడ్యులర్ కిచెన్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ స్పేస్ తీసుకోండి. ఏ గ్రానైట్ ఏ థింగు బిల్డర్ ఏదో వేసిస్తారనే థింగ్స్ ఏది పెట్టుకోమాకండి. ఓపెన్ స్పేస్ తీసుకోండి. అది ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో కిచెన్లో మోడ్యులర్ కిచెన్ సెట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి గ్రానైట్ టైల్స్ వేసి వాటర్ లీకేజ్ ఏది రాకూడదని కలలు కనమాకండి. ఖచ్చితంగా 90% వాటర్ లీకేజ్ అవుతుంది. ఎందుకంటారా? సో వర్క్ చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ అనేది బిట్టుగా ఉంటుందండి. అంటే గ్రానైట్ని ఇలా కట్ చేస్తారు, దీంట్లో ఈ షింక్ని పెడతారు, దీని తర్వాత వీళ్ళు ఈ సిమెంట్ లేయర్ అనేది పోస్తారండి. సో ఇక్కడ ఒక కటింగ్ పీసెస్, ఇక్కడ ఒక కటింగు, దీనికి సిమెంటు, సమ్ కెమికల్ ఫిల్లింగ్, ఎవ్రీథింగ్ ఏది జరిగినా వాటర్ డ్రాప్గా దీని నుంచి కిందకు వచ్చి మన వుడ్ అనేది నాశనం అయిపోద్ది. ఎంత బ్రహ్మాండమైన వుడ్ పెట్టినా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం మన వల్ల కాదు. దీనికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయండి. సో మనం చేసే మోడ్యులర్ కిచెన్లో అండి లైక్ షింక్ ఏరియాకి ఒక సపరేట్ బాక్స్ తీసుకుంటాము. లైక్ స్టవ్ ఏరియా ఎంత లెంత్ కావాలనే దాన్ని బట్టి చూసి అక్కడ ఒక బాక్స్ తీసుకుంటాము. లైక్ షెల్ఫ్స్ కావాల్సిన ఏరియాలో ఒక బాక్స్ తీసుకుంటాం. ఇక సిలిండర్ ర్యాక్కి ఒక బాక్స్ తీసుకుంటాం. ఇలా సపరేట్గా మనం బాక్సెస్ అనేది అరేంజ్ చేసుకుంటాం. సో ఈచ్ బాక్స్ సపరేట్ చేసుకున్న తర్వాత అండి ఆ బాక్స్ను మనం కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసిన తర్వాత ప్రతి బాక్స్కి మనం 4 ఇంచ్ లెగ్ పెడతామండి. లైక్ ఈచ్ బాక్స్కి 4 లెగ్స్ వస్తాయి. ఒక్కొక్క బాక్స్ మీద 100 కేజీలు వెయిట్ వేయచ్చండి. సో దాని తర్వాత ఆ లెగ్స్ కూడా కనపడకుండా ఉంటాకి పీవీసీస్ కటింగ్ చేసుకుంటాం. సో ఇలా పార్ట్గా చేసుకుంటేనే ఈ ఒక్క ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ ఉంటుందండి. కింద బాటమ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పై లేయర్లో మనం 18 mm WPVC బోర్డ్ వేస్తామండి. సో ఆ లేయర్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాతే మనం ఈ గ్రానైట్ థింగ్ అనేది వేస్తాం. సో ఇన్ని వేలో చేస్తేనే మీకు సింగిల్ డ్రాప్ కూడా కిందకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో లాంగ్ రన్లో హ్యాపీగా క్వాలిటీగా వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మా చిన్వేదాస్ని సంప్రదించండి. కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను.